కూడి వచ్చిన సహోదరులందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో వందనములు తెలియజేస్తున్నామండి. గడిచిన కాలంలో మనము ప్రవక్తల గ్రంథాలలో యోనా ప్రవక్త గురించి, ఆయన నినివే పట్టణానికి ప్రకటించిన దేవుని తీర్పు గురించి మనం ఆలోచన చేశాం. అలాగుననే ప్రవక్త అయిన ఆమోసు ఇశ్రాయేల్ ప్రజలకి ఇచ్చిన సందేశాన్ని కూడా మనం ఆలోచన చేశాం. అలాగుననే ఈ సమయంలో ఆమోసు యొక్క సమకాలీకుడైన హోషేయ గ్రంథాన్ని కూడా మనం ఆలోచన చేస్తాం. హోషేయ దేవుని ప్రవక్త ఇశ్రాయేలీలకు సందేశాన్ని వినిపించాడు. హోషేయ ప్రవక్తగా పనిచేస్తున్న దినాలలో ఇశ్రాయేలీల యొక్క రాజు యెరోబాము యెరోబాము 41 సంవత్సరాలు ఇశ్రాయేలీని పరిపాలన చేశాడు. ఆయన పరిపాలనలో ఇశ్రాయేల్ ప్రజలు భౌతికంగా క్షేమకరమైన పరిస్థితులు అనుభవించారు. వ్యాపారము అభివృద్ధి చెందింది, వారి ఆస్తులు పెరిగాయి, సుఖభోగములతో తులతూగుతూ ఉన్న వాతావరణం అది భౌతికంగా. కానీ ఆత్మ సంబంధంగా దిగజారిపోయిన వారి దేవుడైన యెహోవాను విడిచిపెట్టి విగ్రహాల వైపుకు తిరిగిన వాళ్ళు. అంత మాత్రమే కాదు, తోటి సహోదరులని అన్యాయంగా మోసం చేస్తూ బీదవారిని అణగద్రొక్కుతూ జీవితాలని జీవిస్తూ ఉన్నారు. పరమందున దేవుడు వారి యొక్క ఆత్మ సంబంధమైన స్థితిని వారికి తెలియజేసి వారిని అష్షూరు చెరకు పంపడానికి ఆలోచన చేశాడు దేవుడు. ముందుగానే ఆ సందేశాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మొదటిగా ఆమోసు గ్రంథంలో తెలియజేశాడు ఆమోసు ద్వారా. మరలా ఇప్పుడు హోషేయ ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఆమోసుకి హోషేయకి మధ్యలో సుమారు 40 సంవత్సరాల కాలము వ్యత్యాసముగా ఉంది. 40 సంవత్సరాలు 700 క్రీస్తు పూర్వం 750లో ఆమోసు ఇశ్రాయేలీలకు సందేశాన్ని అందిస్తే 40 సంవత్సరాల తర్వాత, అంటే క్రీస్తు పూర్వము 710 ఆ కాలంలో హోషేయ ద్వారా దేవుడు మరలా సందేశాన్ని వినిపిస్తూ ఉన్నాడు. తీర్పు ఖరారైపోయింది కదా, ఎందుకు పదే పదే ఇశ్రాయేలీలని వేడుకుంటున్నాడు దేవుడు? మారు మనసు పొందమని ఎందుకు అడుగుతున్నాడు అంటే, ఓ ఇశ్రాయేలు, నీవు నిబంధన చేసుకున్న భార్యవి నాకు, నేను నీ పెనిమిటిని, నీవు వదులుకున్నంత సులువుగా నేను నిన్ను వదులుకోలేను. మన ఇద్దరి మధ్యలో ఉన్న ఈ బాంధవ్యము నిబంధన సంబంధమైంది. ఇది మరణించేంత వరకు నిలిచి ఉంటుంది. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే, నీవు బానిస బతుకుతూ ఉన్నప్పుడు నిన్ను విడిపించి తీసుకొని వచ్చి అరణ్యంలో ధర్మశాస్త్రం అనే నిబంధన ద్వారా నీతో వివాహమాడి నేను నీ భర్తగా, నువ్వు నా భార్యగా ఉండడానికి నిబంధన చేసుకున్నాం. అరణ్యంలో 40 సంవత్సరాలు మన ఇద్దరం హనీమూన్లో గలిపాం. ఆ తర్వాత నీకు నేను కనాను దేశాన్ని అప్పగించాను. అయితే నువ్వేం చేసావంటే బాల్యంలో ప్రేమగా ప్రవర్తించావు,
వివాహపు ప్రారంభ దినాల్లో నువ్వు ప్రేమ చూపించావు నాకు. ఆ తర్వాత నువ్వు వ్యభిచారం చేసావు, నన్ను విడిచిపెట్టి. విగ్రహారాధనకి వెళ్ళిపోయారు ఇశ్రాయేలీలు. దేవుడు ఆయన ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి వ్యభిచారానికి అలవాటు పడింది. వ్యభిచారము ఆత్మ సంబంధమైన వ్యభిచారం. విగ్రహాల వైపు తిరగడమే వ్యభిచారము దేవుని దృష్టిలో. వ్యభిచారి అయిన ఇశ్రాయేలు విషయంలో దేవుడు, అరే నా భార్య వ్యభిచారం అయిపోయింది, అలాగని వదిలేస్తానా? నేను వదిలేయను. మరలా భార్యను, వ్యభిచారి అయిన భార్యను మరలా ఇంటికి తోడుకొని వచ్చి మరలా ప్రమాణం చేసి, ఇశ్రాయేలు ఇక మీదట నువ్వు ఏ పురుషుని దగ్గరికి వెళ్ళకూడదు, నేనే నీ భర్తని, మరి ఎక్కడికే వెళ్ళకూడదు అని మరలా రెండవసారి నిబంధన ప్రదానము చేసుకోబోతున్నాడు ఈ హోషేయ గ్రంథంలో. అయితే ఇశ్రాయేల్ అంటది, అయా నువ్వు నాకు నచ్చలేదు, నేను అన్యుల్ని మోహించాను కాబట్టి నేను వెళ్ళిపోతాను అని ఆమె వెళ్ళిపోతూ ఉంటే పలుమార్లు దేవుడు, ఇశ్రాయేలు నేను ఎంతగా ప్రేమిస్తున్నానో నిన్ను, నువ్వు అంతగా నన్ను ద్వేషిస్తున్నావే, ఇది నీకు తగునా? నా ప్రేమకు ప్రతిగా నువ్వు ఇవ్వాల్సింది, తిరిగి ప్రేమ ఇవ్వాల్సింది, కానీ నువ్వేం చేస్తున్నావు? నన్ను విడిచిపెడుతున్నావు. నన్ను విడిచిపెట్టాలని నువ్వు ఆల్రెడీ తీర్మానం చేసుకున్నావు. నీ మనస్సు స్థిరమైన మనస్సు కాదు. నన్ను విడిచిపెట్టి విగ్రహములను పూజించడానికి దిగజారిపోయావు. హోషేయ గ్రంథంలో ఈ విషయాన్ని మనం చదువుతాం. దిగజారిపోయిన ఇశ్రాయేలీయుల్ని పదే పదే దేవుడు ప్రవక్తల ద్వారా సందేశం ఇస్తున్నాడు. ఇశ్రాయేలు మన మధ్యలో ఉన్న ఈ బాంధవ్యాన్ని తోసేస్తే తోసిపోయేది కాదు, అది విడిచిపెట్టుకునేది కాదు. నేను ఎంతకాలం ఉంటానో అంతకాలము నువ్వు నా దానివై ఉండాలా, వేరొక పురుషుణ్ణి చేరకూడదు అని దేవుడు హోషేయ ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలకి సందేశం ఇస్తూ ఉన్నాడు. ఈ సందేశంలో భాగంగా ఏం చేశాడంటే దేవుడు హోషేయని పిలుచుకొని, హోషేయ ఇదిగో ఇశ్రాయేలీయులు వ్యభిచారపు మనస్సు కలిగి నన్ను విడిచిపెట్టి విగ్రహములను పూజించడానికి వెళ్తూ ఉన్నారు, కాబట్టి నువ్వేం చేస్తావంటే వేశ్యయగు స్త్రీని వివాహం చేసుకో అన్నాడు. దేవుడే తన ప్రవక్త అయిన యోషయాతో వేశ్యని వివాహం చేసుకో, ఆమెని ఇంట చేర్చుకొని దాంపత్య జీవితంలో పిల్లలు కాను. హోషేయ దేవుడు చెప్పినట్టుగా వేశ్యని వివాహం చేసుకున్నాడు. వేశ్య జీవితానికి అలవాటు పడిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు హోషేయ ప్రవక్త. ఆమె పేరు గోబేరు. ఆమెను వివాహం చేసుకున్న తర్వాత ఆమె కొన్ని రోజులు అతనితో దాంపత్య జీవితంలో 3 పిల్లల్ని కనింది. మొదటిగా కుమారుడు, ఆ తర్వాత కుమార్తె, ఆ తర్వాత మరలా కుమారుడు. ఆమె ఏం చేసిందంటే 3 పిల్లలు కలిగిన తర్వాత వ్యభిచారం చేయడానికి ఇంటిని విడిచిపెట్టింది. హోషేయని విడిచిపెట్టి వ్యభిచారం చేయడానికి అలవాటు పడింది కదా, ఆ అలవాటు అలాగే ఉండిపోయిందే కానీ మార్చుకోలేదు. అరే నాకు భర్తున్నాడే, 3 పిల్లలున్నారే అనే ఏమాత్రం ఆలోచన లేకోకుండా గోబేరు ఏం చేసిందంటే హోషేయని విడిచిపెట్టి అన్యుల్ని మోహించింది. హోషేయ అన్యుల్ని మోహించిన నీ భార్య అయిన ఆ స్త్రీని మరలా ఇంటికి తెచ్చుకో. నిన్ను విడిచిపెట్టి
ఇంకొకని వశమైపోయిన స్త్రీని మరలా నువ్వు ఇంటికి తెచ్చుకోగలవా? నువ్వు వద్దు, నీతో సంసారం వద్దు, నీతో జీవితం వద్దు, నువ్వు నాకు నచ్చలేదు అని త్రోసేసి వ్యభిచారానికి వెళ్ళిపోయిన స్త్రీని ఏ పురుషుడైనా మరలా వెనక్కి తెచ్చుకుంటాడా? నువ్వు తెచ్చుకో. అలాగుననే నేను ఇశ్రాయేలీయులు అనే ప్రజల్ని చెడిపోయి విగ్రహారాధనకి దిగి నా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టిన అపవిత్రురాలైన ఇశ్రాయేలు జనాంగాన్ని నా ప్రేమను వ్యక్తపరుస్తున్నా, మరలా తిరిగిరా ఇశ్రాయేలు అని చెబుతున్నా. అది యోషయ గ్రంథం. యోషయ గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు, నేను నమ్మకస్తుడిని. వివాహం అనే బాంధవ్యంలో మన ఇద్దరి మధ్య నిబంధన ఏర్పాటు చేయబడింది. నేను నిబంధనకి బద్ధుడిని, నువ్వు కూడా నిబంధనకు బద్ధురాలవై ఉండాలా. మరణం తప్ప మన ఇద్దరిని ఎవరే వేరు చేయడానికి వీల్లేదు. అలాంటి బాంధవ్యంలో మనము కట్టబడి ఉన్నాం. కానీ నువ్వేం చేస్తున్నావు? నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. నా ప్రేమను చూపిస్తూ ఉన్నా నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు అనేది హోషేయ తన జీవిత అనుభవం ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి దేవుని యొక్క ప్రేమను తెలియజేయడానికి ఉద్దేశింపబడింది గ్రంథం, హోషేయ గ్రంథం. అది హోషేయ గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. హోషేయ ప్రవక్తగా ప్రవచించిన కాలం గురించి మాట్లాడాడు. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉజ్జియా దినములలో ఉజ్జియా, యోతాము, ఆహాజు, ఇశ్రాయేలు రాజు దినములలోను బెయేరు కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నవాడు యెరోబాము 2. ఇశ్రాయేలీల మీద రాజు యెరోబాము 2. ఆ సమయంలో దక్షిణ రాజ్యమైన యూదా మీద రాజుగా పరిపాలన చేస్తున్న వాళ్ళు ప్రత్యేకించి ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. అలాగుననే అష్షూరు రాజ్యం మీద పరిపాలన చేస్తున్న వారు ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న రాజ్యాల మీద పరిపాలన చేస్తున్న అష్షూరు రాజు యారేబు అన్నాడు అతని పేరు. అష్షూరు రాజు పేరు ఏం పేరు? యారేబు. చదువుతున్న గ్రంథంలో హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. అష్షూరు రాజు యారేబు తాను రోగి అవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను. అప్పుడు ఎఫ్రాయిము అదిగో ఎక్కడికి వెళ్ళింది? పుండు కలిగితే అష్షూరు యుద్ధకు పోయిందట. ఆ అష్షూరు యుద్ధకు పోయిను. రాజైన యారేబును పిలుచుకొనెను. రాజైన యారేబు అనేవాడు అష్షూరు రాజ్యం మీద రాజుగా పరిపాలన చేస్తున్నాడు ఆ దినాల్లో. సిరియా పక్కనే ఉన్న సిరియా దేశం మీద హజయేలు కుమారుడైన బెన్హదదు పరిపాలన చేస్తున్నాడు. రాజులు 2వ గ్రంథము 2వ గ్రంథం
పక్కనే సిరియా రాజు ఉన్నాడు. సిరియా రాజు బెన్హదద్ రాజులు 2వ గ్రంథము 13వ అధ్యాయం 24వ వచనం. రాజులు 2వ గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనంలో సిరియా రాజైన హజాయేలు మరణము కాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజయ్యను. అది సమాచారం. కాబట్టి ఇశ్రాయేలీల మీద పరిపాలన చేస్తున్న రాజు యెరోబాము 2, ఏహు యొక్క సంతానంలో 4వ వాడు. ఆ తర్వాత యూదా రాజ్యం మీద పరిపాలన చేస్తున్న వాళ్ళు దావీదు సంతానం, ఉజ్జియా, యోతాము, అహాజు, హిజ్కియా. అష్షూరు రాజు యారేబు, సిరియా రాజు బెన్హదద్. అది దాని చుట్టూ ఉన్న రాజ్యాల మీద రాజకీయ పరిపాలన విధానం. చుట్టూ ఉన్న రాజ్యాలకేమో విగ్రహాలు దేవతలు, ఇశ్రాయేలీలకి యూదులకేమో దేవుడు యెహోవా దేవుడే దేవుడు. కానీ ఇప్పుడు చుట్టూ ఉన్న రాజ్యాల ప్రకారంగా విగ్రహాలని దేవతలుగా పూజ చేయడము అలవాటు చేసుకున్నారు ఇశ్రాయేలీలు. నక్షత్రాలను పూజించడం అలవాటు చేసుకున్నారు. సృజింపబడిన ఆకాశపు సైన్యాన్ని పూజించడానికి ఆలోచన చేసుకున్నారు. అందుకని దేవుడు హోషేయను పిలిచి, హోషేయ, ఇశ్రాయేలీలు నా పక్షాన దుర్మార్గత జరిగిస్తూ ఉన్నారు, చెడుతనం చేస్తున్నారు. దాని పెనిమిటినైనా నన్ను విడిచిపెట్టి అన్య దేవతలతో వ్యభిచారం చేస్తున్నారు. కాబట్టి నువ్వేం చేస్తావంటే, వ్యభిచారం చేస్తున్న స్త్రీని, వేశ్య జీవితాన్ని కొనసాగిస్తున్న స్త్రీని వెళ్ళి పెళ్లి చేసుకో అన్నాడు. చదువు అక్కడ గ్రంథంలో హోషేయ గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో, మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. అదనమాట, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించుచున్నారు. ఈ వ్యభిచారము శరీర సంబంధమైన వ్యభిచారం కాదు. దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాలని పూజించడము వ్యభిచారంతో సమానం. దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి మానవ పద్ధతుల్ని అనుసరించడము వ్యభిచారంతో సమానం. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, క్రొత్త నిబంధన జనులు కొత్త నిబంధనలు విడిచిపెట్టి శరీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని ఉన్నారని యాకోబు గారి ద్వారా పరిశుద్ధాత్మ తెలియజేస్తూ ఉన్నాడు. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, వ్యభిచారులారా, అదనమాట. ఏది వ్యభిచారం అంటే, లోక స్నేహము వ్యభిచారం. శరీర సంబంధమైన వ్యభిచారము అది దుర్మార్గమైంది, అపనమ్మకమైంది, దేవుని చేత శిక్షింపబడేది. అలాగనే ఆత్మ సంబంధమైన వ్యభిచారం ఉంది. లోక స్నేహం చేయడం, లోకంతో సహవాసం చేయడం, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా లోక సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వడం, అది వ్యభిచారంతో పోల్చబడింది. గ్రంథంలో చెబుతున్నాడు, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అన్నాడు. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడనో వాడు దేవునికి శత్రువు. కాబట్టి ఇశ్రాయేలీయులు దేవుణ్ణి విడిచిపెట్టి
దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి విగ్రహారాధనకి దిగిపోయారు. మానవ పద్ధతుల ప్రకారము కార్యక్రమాలు జరిగిస్తున్నారు. దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారు. అందుకని హోషేయ నువ్వేం చేస్తావంటే వేశ్య జీవితంలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకో అన్నాడు. చదువు అక్కడ హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో. కాబట్టి అతడు పోయి దిబ్లయిము కుమార్తె అయిన అదనమాట గోమెరును పెళ్లి చేసుకునేను. ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా యెహోవా అతనితో ఇలాగ సెలవిచ్చెను, ఇతనికి యజ్రయేలు అని పేరు పెట్టుము. యజ్రయేలు అని పేరు పెట్టు. ఎందుకు ఆ పేరు? యజ్రయేలులో యెహోవా ఇంటివారు, క్షమించండి, యేహూ ఇంటివారు కలగజేసుకున్న రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమున నేను వారిని శిక్షింతును. ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేస్తాను. ఆ దినమున నేను యజ్రయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును. విల్లు బలానికి సూచన. వారి బలాన్ని తీసేస్తాను అని చెప్తున్నాడు. చదువుతాం కింద వచనాల్లో 6వ వచనం. పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా దీనికి లోరుహామా అని పేరు పెట్టు. ఇదేం పేరండి చెప్తున్నాడు. లోరుహామా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టు. ఇక మీదట నేను ఇశ్రాయేల్ మీద జాలి పడను. పరమందున దేవుడు తన అంతరంగంలో ఉన్న బాధని, ఇశ్రాయేలీలు చేసిన మోసాన్ని, ఆమె యొక్క అపనమ్మకత్వాన్ని ఇశ్రాయేలీలకు తేటగా తెలియజేయడానికి హోషేయ యొక్క జీవిత అనుభవంలో నుండి సందేశాన్ని వినిపించడానికి ఆలోచన చేశాడు అనమాట. కాబట్టి నువ్వు వెళ్ళి గోమెరుని పెళ్లి చేసుకో, ఆమెకు పుట్టిన పిల్లల్ని తీసుకో, వాటికి పేర్లు ఒకటి పేరేమో యజ్రయేలు అని పెట్టు, కుమార్తె పేరు లోరుహామా అని పెట్టు. ఆ తర్వాత 7వ వచనంలో 8వ వచనంలో లోరుహామా జాలి నొందనిది పాలు విడిచిన తర్వాత తల్లి గర్భవతి అయి కుమారుని కనినప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై ఉండను గనుక లో అమ్మి అని ఇతనికి పేరు పెట్టుము. అదనమాట హోషేయకు పుట్టిన కుమారుల పేర్లు, కుమార్తె పేరు, ఇశ్రాయేలీల పక్షాన దేవుడు జరిగించబోయే కార్యక్రమాల గురించి తెలియజేశాడు అనమాట. దేవుడు ఒక పేరుని నిర్ణయించాడంటే దానిలో భావం ఉంటుంది, దాని ప్రకారంగా జరిగించబోయే కార్యం ఉంటుంది. యజ్రయేలు అని పేరు పెట్టు. ఎందుకు? యజ్రయేలు అనే ప్రాంతంలో యేహూ కుటుంబీకులు రక్తాపరాధం చేశారు. ఏం చేశారు వాళ్ళు? యజ్రయేలు ప్రాంతంలో ఏం జరిగింది? అహాబు, యెజబేలు అనే దుర్మార్గులు ఉన్నారు, భార్య భర్తలు. ఆ కుటుంబము దేవుడికి విరోధంగా విగ్రహారాధనకి దిగింది. దేవుడి ప్రవక్తలను చంపిన కుటుంబం. ఆ కుటుంబాన్ని సమూలంగా నాశనం చేయమని దేవుడు యేహూను పంపించాడు. యేహూ వెళ్ళి ఆ కుటుంబాన్ని నాశనం చేశాడు దేవుడు చెప్పినట్లుగానే. కానీ అధికముగా హింస జరిగించాడు. దేవుడు జరిగించమన్న దానికంటే అధికముగా హింస జరిగించాడు యేహూ. అందుకని ఇప్పుడు యేహూ కుటుంబం మీదకి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. కాబట్టి నీ కొడుకు ఏం చేస్తావు? నువ్వు యజ్రయేలు అని పేరు పెట్టు. యజ్రయేలు ప్రాంతంలో యేహూ
జరిగించిన ఆ హింసాకాండ, ఆ హింసకు ప్రతిగా నేను తీర్పు తీర్చబోతున్నా అని తెలియజేశాడు. రాజులు 2వ గ్రంథం 9వ అధ్యాయం, రాజులు 2వ గ్రంథం 9వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుతాం. రాజులు 2వ గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం నుండి జాగ్రత్తగా చదవండి. రథమెక్కి యెజ్రెయేలు ఊరిలో కావలి నిలిచి ఉండి సైన్యమును చూచి సైన్యము ఒకటి నాకు కనబడుచూ ఉన్నదని చెప్పగా యెహోరాము తన రౌతును పిలిచి వారిని ఎదుర్కొనబోయి సమాధానంగా వచ్చుచున్నావా అని అడిగాడు. కాబట్టి ఆ రోజున ఏం జరిగిందంటే యెహూ యెజబేలుని చంపేశాడు. యెజబేలు యొక్క వంశానికి చెందిన వారిని చంపేశాడు. ఆ రోజున విగ్రహాలని పూజిస్తున్న ప్రవక్తల్ని చంపాడు. దేవుని ఆజ్ఞ ప్రకారంగానే చేశాడు, కానీ హింస అధికంగా జరిగింది. అందుకని యెహూను శిక్షించబోతున్నాను నేను అని యెహూ యొక్క సంతానమైన యెరోబాము 2 నాశనానికి వెళ్ళిపోతాడని, రాజ్యం అతని చేతిలో నుంచి లాగేసుకుంటానని దేవుడు ముందుగానే హోషేయ ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నీ పెద్ద కుమారుడికి యెజ్రెయేలు అని పేరు పెట్టు. ఆ తర్వాత కుమార్తె పుట్టింది, లోరుహామా అన్నాడు. లోరుహామా అంటే జాలి నొందనిది, ఇక మీదట నేను ఇశ్రాయేలీయుల మీద జాలి చూపను అన్నాడు. ఇక జాలి చూపను అయిపోయింది. ఐగుప్తు దేశంలో నుండి వాళ్ళని ప్రేమించి తీసుకొని వచ్చి నా దానిగా నా భార్యగా ఉండడానికి నేను దాన్ని వివాహం ఆడితే అది నన్ను విడిచిపెట్టి వీటకాండ్ర వెంట పోతుంది. అన్యదేవతలను మోహించి వ్యభిచారానికి దిగింది. కాబట్టి ఇక మీద నేను జాలి పడను. దేవుడు ఆయన స్వభావము కనికరము, జాలి, దయ, ప్రేమ, అలాంటి దేవుడే ఇశ్రాయేలీయుల మీద జాలి చూపాల్సింది పోగా ఇప్పుడు ఏం చేస్తానంటున్నాడు, ఇక మీద దాని మీద కనికరం కూడా చూపను, లోమి అని పేరు పెట్టు నీ కొడుక్కి, 2వ కొడుక్కి అన్నాడు. కనికరం కూడా చూపను ఇక మీదట అన్నాడు. అంతగా దేవుడు ఇశ్రాయేలుని ప్రేమించితే ఇశ్రాయేలీయులు నన్ను తిరస్కరించి విగ్రహారాధనకి దిగిపోయాను. కాబట్టి ఇక మీద దాన్ని కనికరించడానికి ఆలోచన లేదు నాకు. వెళ్ళు హోషేయ, సందేశం నీ జీవిత అనుభవంలో నుండి ఇశ్రాయేలీయులకి తెలియజేయి అని దేవుడు హోషేయని ప్రవక్తగా ఎన్నిక చేసుకొని ఇశ్రాయేలీయులకి సందేశం వినిపించబడుతుంది. అది హోషేయ గ్రంథం. దేవుడు తన ప్రేమ స్వభావాన్ని వారికి వివరించి చెప్పాడు. అయితే వారు ఆ ప్రేమను అందుకున్న వాళ్ళు కాదు. భర్త యొక్క ప్రేమని ఎరగని భార్య తన జీవితాన్ని, తన కుటుంబాన్ని పాడు చేసుకుంటుంది. భర్త యొక్క త్యాగాన్ని అర్థం చేసుకోలేని ఇశ్రాయేలు భార్య శరపట్టబడడానికి దేవుడు దాన్ని అప్పగించేశాడు. నా ప్రేమ అర్థం కాలేదు నీకు, నా త్యాగం అర్థం కాలేదు, నేను నిన్ను ప్రత్యేకపరుచుకొని నా దానిగా చేసుకుంటే నువ్వు సంపూర్ణంగా నన్ను విడిచిపెట్టడానికి నీ మనసులో తీర్మానం చేసుకున్నావు కదా ఇశ్రాయేలు అని చెప్పేశాడు. భర్త ఎంత నమ్మకమైన వాడో భార్య అంతే నమ్మకత్వాన్ని ప్రదర్శించాల.
అప్పుడు కదా ఆ దాంపత్య జీవితం వృద్ధి పొందుతుంది, అన్యోన్యంగా ఉంటుంది. ఈ రోజున మనుషులకి వివాహం అంటే సరి అయిన అవగాహన లేని పరిస్థితి. భార్యాభర్తలు ఇరువురు దేవుడి కొరకు జీవితాలని కొనసాగించవలసిన వారై, వారి గర్భాన పుట్టిన పిల్లల్ని దైవ నియమంలో పెంచాల్సిన వారై ఉండగా, ఇశ్రాయేలు ఏం చేసిందంటే తన పిల్లల్ని విగ్రహాలకి వ్యభిచారం చేయడానికి పంపించేసింది. ఆమె వ్యభిచారం చేసింది, పిల్లల్ని కూడా వేషం చేసింది ఇశ్రాయేలు. బహు ఘోరమైన పరిస్థితి. ఏ తల్లైనా తన పిల్లల్ని వేష జీవితంలోనికి, వ్యభిచార కూపంలోనికి దింపుతుందా? కానీ ఇశ్రాయేలు నీ పిల్లల్ని వ్యభిచారపు కూపంలోనికి దింపేశావు అని దేవుడు తన బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు హోషేయ ప్రవక్త ద్వారా. అది హోషేయ గ్రంథం. ఈ హోషేయ గ్రంథంలో దేవుడు వారి అపరాధములని, వారి రాజు యొక్క అపరాధములని, వారి యాజకుల యొక్క అపరాధాలని ఎత్తి చూపి వారికి శిక్ష విధించడం న్యాయమే అన్నట్టుగా దేవుడు ఈ గ్రంథంలో ప్రదర్శించాడు. నా ప్రేమకు ప్రతిగా నీవు నా మీద తిరుగుబాటు చేసావు కాబట్టి నీకు శిక్ష ఖాయమైపోయింది, ఆ శిక్ష న్యాయమైందే అని చెప్పేశాడు అనమాట. నువ్వు మారు మనసు పొందుతావన్న ఆలోచన నాకు లేదు ఇశ్రాయేలు, నాకు లేదు. నువ్వు వ్యభిచారం చేయడానికి వెళ్తే మరలా నేను వచ్చి నీ పక్షాన డబ్బులు కట్టి నిన్ను విడిపించుకొని నాతో పాటే ఉండమని చెప్పాను, నిన్ను నమ్మకంగా ఉండమని చెప్పాను. కానీ నువ్వేం చేశావు? నన్ను విడిచిపెట్టావని చెప్పాడు. హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో సమాచారం రాయబడింది, చదువుతాం. హోషేయ గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో, మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులు ఏం కోరుకొని పోయారంట అక్కడికి? ద్రాక్ష పండ్ల అడలు కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారియగు దాని యొద్దకు నువ్వు పోయి దానిని ప్రేమించుము. కాగా నేను 15 తులముల వెండి 5 తూముల ఎవలను తీసుకొని దాన్ని కొని, అది సమాచారం. గోమెరు హోషేయని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు హోషేయ ఆమె వెంటబడ్డాడు. అమ్మాయి, నేను నమ్మకస్తునిగా ఉన్నట్లు నువ్వు నమ్మకస్తురాలుగా ఉండాలా, కానీ నువ్వు వ్యభిచారం చేయడానికి వెళ్ళిపోయావు, ఇదిగో నీ వెంట వస్తుందా. నువ్వు ఎవరికైతే అప్పున్నావో ఆ అప్పు నేను చెల్లించి నిన్ను విడిపించుకొని నా దానిగా చేసుకుంటా. ఎందుకంటే ఇశ్రాయేలీయులు దేవుని పక్షాన ఉండకోకుండా అన్య దేవతలను పూజించింది సమాచారం అన్నమాట. పోలిక చెబుతూ ఉన్నాడు హోషేయ. గోమెరుల మధ్యలో ఉన్న ఈ బాంధవ్యాన్ని చూపిస్తూ దేవుడు ఇశ్రాయేలీయులకి మధ్యలో ఉన్న సహవాస బాంధవ్యాన్ని, నిబంధన సంబంధమైన బాంధవ్యాన్ని పోల్చి మాట్లాడుతున్నాడు అనమాట హోషేయ గ్రంథంలో. కాబట్టి నేనేం చేశానంటే దాని కొరకు 15 తులముల వెండి 5 తూముల యవ్వలు తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని, చాలా దినములు నా పక్షమున నిలిచి ఉండి ఏ పురుషుణ్ణి కూడకయు వ్యభిచారము చేయకయు నీ ఉండవలెను, నీ ఎడల నేనును అలాగ ఉందును. నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాలా దినములు రాజు లేక అధిపతి లేక బలులు అర్పింపగా ఉందురు. దేవతా స్తంభమును కానీ ఏఫోదును కానీ గృహదేవతను కానీ ఉంచుకొనక ఉందురు.
తర్వాత ఇశ్రాయేలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దకు తమ రాజైన దావీదు యొద్దకు విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహమునందుటకై ఆయన యొద్దకు వత్తురు. కాబట్టి చెడిపోయిన ఇశ్రాయేలుని మరలా దేవుడు విడిపించి తన దానిగా చేసుకొని దావీదుని వారికి రాజుగా ఏర్పాటు చేసి పెట్టి దాని ఆత్మ సంబంధమైన స్థితిని మెరుగుపరచడానికి ఆలోచన చేశాడు. 2వ అధ్యాయంలో 3వ అధ్యాయము 5వ వచనంలో తెలియజేసిన మాట అక్కడ రాయబడిన దావీదు రాబోయే యేసుక్రీస్తు ధర్మశాస్త్ర దినముల తర్వాత అన్నాడు. అక్కడ అంటున్నాడు ఈ దినముల అంతము ధర్మశాస్త్రానికి అంత్య దినాలు. అంత్య దినముల యందు దేవుడు యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో అంత్య దినాలు ధర్మశాస్త్రానికి అంత్య దినాలు. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనంలో అంత్య దినముల యందు పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము కృష్ణ ప్రభు సంఘం అది పర్వత శిఖరములో స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు దాంట్లో అన్ని జనులు వచ్చుదురు. ఆ కాలమున సియోను కృష్ణ ప్రభు సంఘంలో నుండి ధర్మశాస్త్రమును యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు వెళుదము రండి, యెహోవా పర్వతము యొద్ద వెళుదము రండి. ఆయన తన మార్గముల విషయం మనకు బోధిస్తాడు. ఆయన త్రోవల్లో నడుచుకుందాం సమాచారం. అది అంత్య దినాలు. ఏంటి అంత్య దినాలు? ధర్మశాస్త్రానికి అంత్య దినాలు. కాబట్టి ఇశ్రాయేలుని అష్షూరు చెరకు పంపించి ఆ అష్షూరు చెరలో నుండి మరలా విడిపించి దావీదుని వారికి రాజుగా నియమించి వారిని తన ప్రజలుగా చేసుకొని వారితో ప్రేమగా మాట్లాడాలి, వారిని మరలా నాటాలి అనే ఆలోచన కలిగిన వాడు దేవుడు. భవిష్యత్ జ్ఞానం కలిగిన వాడు ఆయన. కాబట్టి హోషేయ గ్రంథము 3 భాగాలు. హోషేయ గ్రంథం 3 భాగాలు. 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం చివరి వరకు 5వ వచనం వరకు ఒక భాగం అది ఇశ్రాయేలుతో దేవునికున్న బాంధవ్యాన్ని హోషేయ గోమెరుల మధ్యలో ఉన్న బాంధవ్యంతో పోల్చి చెప్పాడు. ఇశ్రాయేలీయులతో దేవునికున్న ఆ బాంధవ్యాన్ని, నిబంధన బాంధవ్యాన్ని హోషేయ గోమెరుల మధ్యలో ఉన్న వివాహ బాంధవ్యంతో పోల్చి చెప్పాడు. అది 1వ భాగం. 2వ భాగము 4వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం చివరి వరకు. ఇది 2వ భాగం. దీంట్లో ఏం చెప్తున్నాడంటే దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క పాపాలని ఎత్తి చూపుతున్నాడు, వారికి తీర్పు ప్రకటిస్తున్నాడు, వారిని శిక్షించబోతానని తెలియజేశాడు. మరలా అంటున్నా 3వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు ఇశ్రాయేలీయుల పాపమును తెలియజేసి పాపాలు తెలియజేశాడు. వారిని శిక్షించబోతానని తెలియజేశాడు. శిక్ష గురించి తెలియజేశాడు. ఇది 2వ భాగం. 3వ భాగంలో 14వ అధ్యాయం, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం. దాంట్లో ఏం తెలియజేస్తున్నాడంటే భవిష్యత్తు గురించి తెలియజేశాడు. భవిష్యత్తులో దానికి నేను ప్రేమ చూపిస్తాను,
జాలి నొందనిది అని చెప్పాను కదా, దానికి కనికరం చూపిస్తాను, దాన్ని ప్రేమిస్తాను, దాని కొరకు రాజుని ఏర్పాటు చేస్తాను, వారిని అందరినీ సమకూరుస్తాను అని దేవుడు 14వ అధ్యాయంలో భవిష్యత్తులో జరగబోయే పరిస్థితుల గురించి మాట్లాడాడు. హోషేయ గ్రంథం 3 భాగాలు. 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు దేవునికి ఇశ్రాయేలీలకి మధ్యలో ఉన్న ఈ బాంధవ్యము హోషేయ గోమెరు మధ్యలో ఉన్న బాంధవ్యంతో పోల్చి చెప్పాడు. 4వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు ఇశ్రాయేలీయుల యొక్క పాపములను తెలియజేసి వారికి శిక్ష విధిస్తాను అని తెలియజేశాడు. పాపాలు, దానికి తగిన శిక్ష, అశ్షూరు చెర. 3వ భాగం 14వ అధ్యాయం ఒకటే భవిష్యత్తు యొక్క ప్రణాళికను తెలియజేశాడు. ఇది హోషేయ గ్రంథం యొక్క విభజన, 3 భాగాలు. అయితే హోషేయ గ్రంథం యొక్క రచనా శైలి ఉంది. హోషేయ గ్రంథం యొక్క రచనా శైలి హోషేయ గ్రంథం యొక్క రచనా శైలి 2 రకాలుగా ఉంది. హోషేయ గ్రంథం యొక్క రచనా శైలి 2 రకాలు. 1 అలంకార భాష, 2 రకాలు. ఒకటేమో అలంకార భాష, అలంకారంగా చెబుతూ ఉంటాడు. 2 చరిత్రను ఉపయోగించి మాట్లాడతాడు, చరిత్ర సంఘటనలు ఉపయోగించి మాట్లాడతాడు. అలంకార భాషకు ఉదాహరణ హోషేయ గ్రంథం 7వ అధ్యాయంలో, అలంకార భాషకి ఉదాహరణగా హోషేయ గ్రంథము 7వ అధ్యాయం. హోషేయ గ్రంథం 7వ అధ్యాయంలో 1వ వచనం చదువుతాం చూడండి. నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలగజేయ దలంచగా ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది. జనులు మోసము అభ్యాసం చేసెదరు, కొల్లగాండ్రై లోపలికి చొరబడుదురు, బందిపోటు దొంగలై బయట దోచుకుందురు. తమ క్రియల చేత వారు చిక్కుబడి ఉన్నను, అవి నా సముఖముననే జరిగినను. చెడుతనమును జ్ఞాపకం చేసుకోనకయు. అరే, మన చెడుతనం దేవుడు జ్ఞాపకం చేసుకోడని తమలో తాము అనుకుంటున్నారు. వారి చెడుతనమును చూచి రాజు సంతోషిస్తున్నాడు. వారు కళ్ళలాడుట అంటే అబద్ధాలు చెప్పడం, కళ్ళలాడటం అంటే వారి అధిపతులు విని సంతోషింతురు. అదిగో చెప్తున్నాడు అలంకారం. రొట్టెలు కాల్చేవాడు పొయ్యిని అధికముగా వేడి చేసి ముద్దంతయు పొంగు వరకు పొయ్యిని అధికముగా వేడి చేసి ఊరుకుంటున్నట్లు వారందరూ మానని కామాతురత గలవారై ఉన్నారు. ఒక అతను పొయ్యి మీద రొట్టెలు చేస్తున్నాడు. రొట్టె పొయ్యి మీద వేసాడు. పొయ్యి బాగా మండుతుంది. పొయ్యి మీద రొట్టె వేసానని మర్చిపోయాడు. ఏమైపోతుంది అది రొట్టె? అలాగున్నారు ఇశ్రాయేలీయులు. చెడుతనాన్ని, మోసమును అభ్యాసం చేస్తున్నారు.
పోనీ వారి రాజు అరే నా జనాంగము మోసం జరిగిస్తూ ఉంది, వారిని సరిచేయాలన్న భావన లేదంట రాజుకి. రాజు సంతోషిస్తున్నాడంట. వారి అధిపతులు జనులు పాపం చేస్తూ ఉంటే ఆనందపడుతున్నారంట. పొయ్యి మీద రొట్టెతో పోల్చాడు ఇశ్రాయేలు జనాంగాన్ని. ఓ పక్క బాగా కాలిపోయింది, నల్లగైపోయింది, తినడానికి పనికి వస్తుందా? మాడిపోయిన రొట్టె తినడానికి పనికి వస్తుందా? అలాగున్నావు ఇశ్రాయేలు నువ్వు అన్నాడు. ఆ తర్వాత అంటున్నాడు కిందికి, మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షారస బలము చేత మత్తిల్ని జబ్బుపడిరి. రాజు తానే అపహాసకులకు చెలికాడాయను. పొయ్యిలో పడినట్టు హృదయములను మాటలోనికి తెచ్చుకొని ఉన్నారు. రొట్టెలు కాల్చువాడు రాత్రి అంతా నిద్రపోయినను కాల్చు ఉన్నది. పొయ్యి కాలునట్లు వారందరూ బహు మంటమండి మింగివేస్తారు అని చెప్పేశాడు. కాబట్టి పొయ్యి రొట్టె అలంకార భాషతో మాట్లాడాడు. 10వ అధ్యాయం 1వ వచనం, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో అలంకార భాష ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానం. దేంతో పోల్చాడు ఇక్కడ? ద్రాక్ష చెట్టుతో పోల్చాడు. సమాచారం అది 10వ అధ్యాయం 1వ వచనంలో ద్రాక్ష చెట్టుతో పోల్చాడు. కాబట్టి రచనా శైలి, హోషేయ గ్రంథం యొక్క రచనా శైలి 2 రకాలు. ఒకటి అలంకారంగా భాష, అలంకార భాష. 2 చరిత్ర సంఘటనలను ఉపయోగించి సందేశాన్ని వినిపిస్తూ ఉంటాడు. ఉదాహరణకి చరిత్ర సంఘటనలు మనం ఇందాక చదివాం. హోషేయ గ్రంథం 1వ అధ్యాయము, హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనంలో యెహోవా అతనితో ఇలాగ సెలవిచ్చెను, అతనికి యెజ్రెయేలని పేరు పెట్టుము. యెజ్రెయేలులో యెహో ఇంటి వారు కలగజేసుకొనిన రక్తదోషమును బట్టి, అదనమాట యెహూ ఇంటి వారు. యెహూ చనిపోయి సుమారు 60-70 సంవత్సరాలు అవుతుంది. యెహూ అహాబు కుటుంబం మీద దేవుని కార్యక్రమాన్ని, దేవుని ప్రతిదండను విధించిన సమయానికి హోషేయ గ్రంథానికి మధ్యలో సుమారు 60-70 సంవత్సరాల కాలం. దాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగుననే హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలో చరిత్ర సంఘటనలను జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు దేవుడు. ఎఫ్రాయిము గాలిని మేయిచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచూ ఉన్నాడు, మానక దినమెల్లా అబద్ధమాడుచు బలత్కారం చేయుచున్నాడు. జనులు అశ్షూరీయులతో సంధి చేసేదరు, ఐగుప్తునకు తైలం పంపించెదరు. యూదా వారి మీద యెహోవాకు వ్యాజ్యం పుట్టెను. యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయును. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మొడిమని పట్టుకొనెను. మగసిరి గలవాడు అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి చేయబోతెను. ఎప్పుడు జరిగింది ఇది? ఆదికాండం 32వ అధ్యాయంలో జరిగిన సంఘటన మరలా జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పుడు. కాబట్టి దాని యొక్క రచనా శైలి 2 రకాలు. ఒకటి అలంకార భాష, 2 చరిత్ర సంఘటనలను జ్ఞాపకం చేసి సందేశం ఇస్తున్నాడు. కాబట్టి గ్రంథాన్ని చదివేటప్పుడు దాని యొక్క రచనా శైలి మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఆ తర్వాత చెప్పాడు అసలు ఈ గ్రంథంలో దేవుడు ఏం ఉద్దేశించి రాయించాడు, ఆయన ఉద్దేశం ఏంటి,
దేవుని ప్రేమ స్వభావాన్ని వెల్లడిపరిచాడు, దేవుని ప్రేమను వెల్లడిపరిచాడు. వ్యభిచార కూపంలోనికి దిగిపోయిన ఇశ్రాయేలీయుల పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. ఏ భర్త అయినా చెడిపోయిన భార్య మీద ప్రేమ ఉంటుందా? కానీ నేను నిన్ను ప్రేమిస్తా ఇశ్రాయేలు, ఎందుకంటే ప్రారంభంలో మీ పితరులతో చేసిన నిబంధన ఇది, ప్రమాణం ఇది. కాబట్టి నువ్వు సులువుగా నన్ను వదులుకుంటావేమో కానీ నేను నిన్ను వదులుకోలేను. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీవంటే నా మనసు తప్పించిపోతుంది. నేను నీలాగా నరుణ్ణి కాదు, సులువుగా నిబంధనని దాటేవాడిని కాదు, నీ దేవుణ్ణి అని తన ప్రేమను దేవుడు హోషేయ గ్రంథంలో ఇశ్రాయేలీయుల పట్ల వ్యక్తపరుస్తూ ఉంటాడు. ఒకవేళ అశ్షూరు చెరకి పంపించినా కూడా మరలా దాన్ని కడతానని వాగ్దానం చేశాడు. గుర్తుపెట్టుకో, కక్ష పెట్టుకొని శిక్షించేది వేరే, తప్పును దిద్దడానికి శిక్షించేది వేరే. అంతే కదూ? కక్షతో పగతో శిక్షించేది వేరే, తప్పును దిద్దడానికి శిక్ష విధించేది వేరే. ఇశ్రాయేలు, నీ మీద నాకు పగ లేదు, కక్ష లేదు, ప్రేముంది. నీ చెడుతనాన్ని మాన్పించడానికి శిక్షిస్తానే కానీ సంపూర్ణమైన కోపంతో పగతో నిన్ను శిక్షించను. నువ్వు మారాలనే ఆలోచనతోనే శిక్ష వేస్తాను. అశ్షూరు చెరకు పంపించిన, ఆ తర్వాత యూదా ఇశ్రాయేలీయులని బబులోను చెరకు పంపించిన, నా ఉద్దేశము వారు మారు మనసు పొందాలి, వారి మధ్యలో నుండి మెస్సియ రావాలి, మెస్సియ వరకు రాజు అవ్వాలి. ఇది నా ఉద్దేశం. కాబట్టి నా శిక్ష ప్రేమతో జరిగించేదే కానీ పగతో జరిగించేది కాదు అని హోషేయ గ్రంథం ద్వారా తెలియజేస్తూ ఉంటాడు దేవుడు. 3, దేవుడు తన నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు, నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ గ్రంథం ద్వారా మనం నేర్చుకోవాల్సిన సమాచారం అది. 1, దేవుని ప్రేమ స్వభావం. 2, దేవుని నమ్మకత్వం. ఈ గ్రంథం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. చదువుతూ ముందుకెళ్దాం మనం. ఈ సమయంలో హోషేయ గ్రంథంలో ప్రత్యేకించి యేసు ప్రభువును గురించిన ప్రవచనాలు ఉన్నాయి. అది మనము చివరి క్లాస్లో నేర్చుకుంటాం. అయితే ప్రస్తుతం ఆ గ్రంథం యొక్క ఉద్దేశము, దాని యొక్క చర్చనీయాంశం, ఏం చర్చించాడు దేవుడు ఆ గ్రంథంలో? హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనంలో దాని యొక్క చర్చనీయాంశం మాట్లాడుతూ ఉన్నాడు. హోషేయ 2వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుతాం. అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లను ఇస్తును, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేయదును. ఆకోరు లోయ ఏంటి? ఆకోరు లోయ అంటే, ఆకోరు అంటే శ్రమ. కరెక్ట్. యెహోషువ కాలంలో ఆకాను అనేవాడు దేవునికి విరోధంగా పాపం చేశాడు. ఆ లోయలో దేవుడు ఆకానుని శిక్షించాడు, శపింపబడ్డాడు. శపితమైన దాన్ని
తన ఇంటికి తెచ్చుకొని దాచిపెట్టుకున్నాడు. దాన్ని జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు, ఇక మీదట మీరు ఆకోరు లోయ అనబడదు, నిరీక్షణకు ద్వారముగా ఉంచుతాడు మిమ్మల్ని. దేవుని ప్రేమ వ్యక్తం చేస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఈ హోషేయ గ్రంథంలో ఉన్న చర్చనీయాంశం ఏంటంటే దేవుని ప్రేమ. దేవుని ప్రేమ చదువు కింద వచనాల్లో, ఆకోరు లోయను నేను నిరీక్షణ ద్వారముగా చేయుదును. బాల్యమున అదిగో బాల్యమున ఐగుప్తు దేశమున అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు ఇచ్చట నుండి నా మాట వింటది ఇశ్రాయేలు. బయలు అంటే విగ్రహం, బయలు అని పిలవక నా పురుషుడు అని పిలుస్తావు. ఇదే యెహోవా వాక్కు. ఇక మీదట బయలు దేవత విగ్రహాలని జ్ఞాపకానికి తెచ్చుకోదు. ఆ పేర్లే నోట రానియను. ఆ మాట పట్టుకొని ఈ రోజున విగ్రహ దేవత పేర్లు పలకూడదనే భావన కలిగి ఉన్నారు క్రైస్తవులు కొంతమంది. అన్య దేవతల పేర్లు ఇక ఎత్తను అని చెప్పేశాడు కదా, కాబట్టి నేను ఎత్తను అన్నాడు. ఆ ఉద్దేశము, ఆ వచనము ఏ ఉద్దేశంతో రాయబడిందో నీకు తెలిస్తే కదూ. ఎవరికి చెప్పాడు అది? ఇశ్రాయేలీయులకు, తన ప్రజలైన వారికి తెలియజేశాడు. క్రైస్తవులకు సంబంధించింది కాదు. క్రైస్తవుల ఆత్మ సంబంధమైన వ్యభిచారము భౌతికమైన అన్య విగ్రహాలు కాదు. లోకాశలు, ధనాపేక్ష, లోభత్వము, అది విగ్రహారాధన. వాటి పేర్లు మనం ఎత్తకూడదు. వారేమో అన్ని దేవతల పేర్లు ఎత్తకూడదు. వాళ్ళకు నిబంధన, వారికి వాక్యం చెప్పాడు దేవుడు. ఈ రోజున మనకేం చెప్పాడు? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం దేవుని సందేశాన్ని అపార్థం చేసుకున్న జనాంగం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుండి, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వములు, అపవిత్రత, కామాతురత, దురాశ అను విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలననే దేవుని ఉగ్రత అవిధేయుల మీదకు వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే వాటిని విసర్జించండి. వేటిని? కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించండి. ప్రాచీన స్వభావాన్ని వదిలేయండి. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. జారత్వం పెళ్లి కాకముందు తప్పు చేయడం శరీర సంబంధమైన జారత్వం. ఆత్మ సంబంధమైన జారత్వం కూడా ఉందా? ఉంది. దేవునికి విరోధంగా, దేవుని వాక్యానికి విరోధంగా ప్రవర్తించడం చెబుతున్నాడు. 5వ అధ్యాయం 3వ వచనంలో, ఎఫెసు పత్రిక 5:3, మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు అది సమాచారం. వీటి పేరు ఎత్తకూడదు. జారత్వము, అపవిత్రత, లోభత్వం. లోభత్వము విగ్రహారాధన, పిసినారితనం. క్రైస్తవుడు పిసినారి అయి ఉండకూడదు. ధారాళంగా ఇచ్చే దేవుడి యందు విశ్వాసం ఉంచుకొని తన సహోదరుని పట్ల దాతృత్వ స్వభావం కలిగి ఉండాల. లోబి, పిసినారి విగ్రహారాధికుడితో సమానం. దాని పేరే ఎత్తకూడదని చెప్పాడు. చూసారా ఎంత వ్యత్యాసం ఉందో? కాబట్టి గ్రంథాన్ని గ్రంథంగా అర్థం చేసుకోలేని మనుషులు, క్రొత్త నిబంధనకి, ధర్మశాస్త్రానికి, పాత నిబంధనకి మధ్య వ్యత్యాసం తెలియని మనుషులు పలు రకాలుగా మాట్లాడతారు.
నువ్వు అలా ఉండకూడదు. కృష్ణ ప్రభు సంఘము దైవ స్వభావం కలిగిందై దేవునికి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో పరిశీలనగా తెలుసుకొని ఆయన్ని సంతోషపరచడానికి సంపూర్ణమైన విధేయతను కనపరచాలి. కొత్త నిబంధన జనాంగం, దావీదు పరిపాలన చేసే జనాంగం, దావీదు కృష్ణ ప్రభు, దావీదు సంతతిలో నుంచి వచ్చినవాడు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, హోషేయ గ్రంథం యొక్క చర్చనీయాంశము దేవుని ప్రేమ. ఆయన ప్రేమను చర్చిస్తూ ఉంటాడు. నువ్వు ఎంత తప్పు చేసినా నేను నిన్ను కోరుకుంటున్నా, నా మనసు నీ మీద ఉంది ఇశ్రాయేలు, నేను ఎట్లా మర్చిపోయేది? నువ్వు కాళ్ళదంటున్నావు నన్ను, కానీ నీ ప్రేమను కోరుకుంటున్నాను. నేను చెడుతనాన్ని మానేసి మారు మనసు పొందమని నీ దగ్గర నుంచి ఎదురు చూస్తున్నా. నీ మధ్యలో నా కూర్చున్న జ్ఞానం ఉండాలని కోరుకుంటున్నా, కానీ నీ మధ్యలో జ్ఞానం లేదు. 4వ అధ్యాయం హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో దేశములోనంట దేవుని జ్ఞానం లేదంట. ఇశ్రాయేలు వారులారా, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలు వారులారా యెహోవా మాట ఆలకించుము, సత్యము కనికరము దేవుని గురించిన జ్ఞానము దేశమందు లేకపోవడం నేను చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు. అది సమాచారం. దేవుని గురించిన జ్ఞానం లేదు నా ప్రజలకి. దేవుని గురించిన జ్ఞానం లేదు. పైకి మాత్రమే రండిరా మనం ప్రార్థన చేసుకుందాం, రండిరా దేవుని గురించి మాట్లాడుకుందాం, దేవుని జ్ఞానం పొందుకుందాం అని పై మాటలే ఇవన్నీ. భక్తి హృదయానుసారమైన భక్తి చేయట్లేదు ఇశ్రాయేలు, వేషధారణతో కూడిన భక్తి చేస్తుంది. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో యెహోవాను కూర్చున్న జ్ఞానం సంపాదించుకుందాం రండి, మనం యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు, ఆయన మనల్ని కొట్టెను. అబ్బో ఎంత మాటలు మాట్లాడుతున్నారో ప్రబుద్ధులు. 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బతికిస్తాడు, మనం ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనల్ని స్థిరపరుస్తాడు. యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకుందాము రండని. ఆయన్ని అనుసరించుదాం రండి. ఉదయము తప్పక వస్తుంది కదా, అలాగా ఆయన ఉదయించును, వర్షం వలె మన యుద్ధకు వచ్చును. భూమి తడుపునట్లు తొలకరి వర్షమును కడవరి వర్షమును ఆయన కురిపించును. ఆయన మన యుద్ధకు వస్తాడు. పద ఆయన జ్ఞానాన్ని తెలుసుకుందాం, పద ప్రార్థన కూర్చుందాం అంటున్నారంట వాళ్ళు. హృదయాన్ని ఎరిగిన దేవుడు ఎఫ్రాయిము ఏం చేతును నిన్ను, యూదా నిన్నేమి చేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఆవిరైపోయినట్లు, మేఘము తొలగిపోయినట్లు, ఎగిరిపోయినట్లు, మంచు ఆరిపోయినట్లు నిలబడి భక్తి ఎందుకు ఇది వేషధారణ అన్నాడు. గుర్తుపెట్టుకో, పైన భక్తి దేవుని యందు నువ్వు ప్రదర్శించితే అది దేవుడు వేషధారణతో కూడిన భక్తిగా ఎంచుకుంటాడు. వేషధారణది పనికిరాదు ఎఫ్రాయిము. స్థిరమైన భక్తి కావాలా, నీ హృదయంలో నుంచి రావాలది. నేను నీ కోసం చేసిన త్యాగము, నేను నీకు అగుపరిచిన ప్రేమ నీ హృదయంలో అర్థం చేసుకొని సంపూర్ణంగా విధేయత కనపరచాలి. అది నాకు కావాలి. హోషేయ గ్రంథము ఆయన ఏం కోరుకుంటున్నాడో చెప్పాడు. పైన భక్తి కాదు నాకు కావాల్సింది. 10వ అధ్యాయం హోషేయ గ్రంథము 10వ అధ్యాయం
12వ వచనం, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయుడి. ఏం వేయాలి? నీతి ఫలించున్నట్లు విత్తనములు వేయుడి, ప్రేమను కోత మీరు కోయుడి. యెహోవాను వెతుకుట ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూములు దున్నుడి. నీ ప్రవర్తన ఆధారం చేసుకొని నీ బలాఢ్యుల్ని నమ్ముకొని నువ్వు చెడుతనము పంటకై దున్నితివి కనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలం పొంది ఉన్నారు. ఏం విత్తారు? ఏం కోసారు? దుర్మార్గతను విత్తారు, అబద్ధాన్ని విత్తారు, చెడుతనం అనే పాపాన్ని కోసుకున్నారు. అంటే దేవుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు నీతిని విత్తండి, ప్రేమను విత్తండి. నీతి దేవుని ఆజ్ఞలను అనుసరించి బ్రతకడం నీతి. ప్రేమ దేవుని ఆజ్ఞల యందు నడుచుకున్నదే దేవుని ప్రేమ, దేవుని ప్రేమించడం. సహోదరుని ప్రేమించడమే దేవుని ప్రేమించడం. మీరేం చేస్తున్నారంటే బీదల్ని కనికరించుకోకుండా వాటిని ఎగతాళి చేస్తున్నారు. చెప్పాను మీకు ఆమోస్ గ్రంథంలో. అదే పరిస్థితి హోషేయ గ్రంథంలో కూడా తెలియజేస్తున్నాడు దేవుడు. నీతి నా ఆజ్ఞలను అనుసరించి నడవడం, ప్రేమ నీ ఎదుటివారి పట్ల ప్రేమ కనపరచడం, ఇది కదా నీ దగ్గర నుంచి కావాలని కోరుకుంటుంది. అప్పుడు నీతి వర్షం కురుస్తుంది. ఇశ్రాయేలులారా, బీడు భూమి దున్నబడుతుంది, అప్పుడు ఫలిస్తుంది. అది నీ దగ్గర నుంచి నేను కోరుకున్నది. కానీ నువ్వేం చేశావు? అబద్ధాన్ని విత్తావు అన్నాడు. కాబట్టి ప్రియులారా, హోషేయ గ్రంథం యొక్క దాని యొక్క చర్చనీయాంశము దేవుడి ప్రేమను వ్యక్తపరుస్తూ వారి తప్పిదాలని వారికి జ్ఞాపకం చేసి మారుమనసు పొందు, శిక్షకు వెళ్ళిపోవద్దు, అదిగో రెడీగా పెట్టాను శిక్ష, అసూరిచర, నువ్వు మారుమనసు పొందితే నేను తప్పిస్తా. నినివే పట్టణస్తులు యోనా ప్రకటన విని చెడుతనాన్ని మానుకున్నారే, అలాగ నువ్వు మానుకోవాలా. కానీ నువ్వు మానుకోలేదు. కాబట్టి అశ్షూరు చెరలోనికి పంపిస్తాను అని చెప్పేసి అన్నమాట సమాచారం. అది నన్ను నమ్ముకోకుండా భౌతికంగా నీ రాజుని నమ్ముకున్నావు, చుట్టూ ఉన్న దేశాల యొక్క రాజుల్ని నమ్ముకున్నావు, నన్ను నమ్ముకోలేదు. నువ్వు నీ దేవుడైనా నువ్వు నన్ను ప్రేమించాల్సింది పోయి విగ్రహాలని పూజించావు, నీ పిల్లల్ని వేశ్యలుగా చేశావే, కాబట్టి నీకు శిక్ష తప్పదు అని తెలియజేసాడు అనమాట. కాబట్టి హోషేయ గ్రంథము ఇశ్రాయేలీలకు అశ్షూరు చెరను పంపించడానికి దేవుడు సంపూర్ణంగా సిద్ధపడిపోయాడు. కాబట్టి ఆ గ్రంథాన్ని ఆ రీతిగా మనం నేర్చుకోబోతాం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, మనం ఏం నేర్చుకున్నాం? హోషేయ దేవుని అంతరంగంలో ఉన్న వేదనని తెలియపరచడానికి సాధనంగా ఉన్నాడు. ఇశ్రాయేలీలకి దేవునికి మధ్యలో ఉన్న ఈ ప్రేమ బాంధవ్యాన్ని హోషేయ గోమేరుల మధ్యలో ఉన్న ప్రేమ బాంధవ్యంతో, వివాహ బాంధవ్యంతో పోల్చి చెప్పాడు. 2, దాని యొక్క రచనా శైలి అలంకార భాషతో రాయబడింది. 1, 2 చరిత్ర సంఘటనలతో రాయబడింది. 3 హోషేయ దేవుని ప్రవక్తగా సుమారు 710 ఆ కాలంలో సందేశాన్ని వినిపించాడు. దేవుని ప్రేమను చర్చించాడు. దేవుని యొక్క ప్రేమ స్వభావాన్ని వారి మధ్యలో తేటగా తన జీవితం ద్వారా తెలియజేశాడు హోషేయ. హోషేయ గ్రంథం 3 భాగాలని చెప్పాను మీకు. 1వ భాగము 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు, 2వ భాగము 4వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు, 3వ భాగము 14వ అధ్యాయం కేవలం. ఇది హోషేయ గ్రంథం యొక్క బ్యాక్గ్రౌండ్, దాని యొక్క పరిస్థితి,
దాని సంక్లిష్టమైన వివరణ. మళ్ళా బ్రేక్ తర్వాత మనం వచ్చి గ్రంథం లోపలికి వెళ్ళి నేర్చుకోబోదాం. ఇంతటితో ముగించేస్తూ ఉన్నాను.